ఈ నడుమ నిరసనలు ధర్నాలు చేసే తరీకలు మస్తు అప్డేట్ అవుతున్నాయి కదా వాళ్ళ కొత్త కొత్త ఐడియాలతోటి నిరసనలు చేస్తున్నారు జనాలు. మరి మామూలుగా చేస్తే పట్టించుకుంటలేరు కదా. ముచ్చట నలుగురి నోట్ల నాణాలే 10 మంది మాట్లాడుకోవాలంటే ఏదో ఒక ఎరైటీ తరికల నిరసన తెలపవలసిందేనాయే. ఇక పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన ప్రజావాణి ప్రోగ్రాంలా గదే పనిచేసిండు గీ అన్న. అగో ఇదేందా ఇది పెయ్యి మీద బుషోట్ లేకుండా ఇదేం తిరుగుడు. అగో పక్క పొంటు నాడోళ్ళు భయపడవచ్చే. అన్నేవలో గాని పానం మంచిగానే ఉందా అని పరిశాన్ కాకుర్రి. అంతా మంచిగానే ఉన్నది గాని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక అనే ఊళ్ళో సర్కార్ భూమి పరిస్థితే అస్సలు బాగలేదట. ఊళ్ళున్న 10 ఎకరాల సర్కార్ భూమిని కబ్జా పెడుతున్నారట ఎవలో. ఈ ముచ్చట ఇదివరకే రెవెన్యూ శాఖ మంత్రికి చెప్తే జిల్లా కలెక్టర్ కు ఆర్డర్లు ఇచ్చిండట ఈ గోషికర ఆదేశమన్నా. ఇక అప్పుడు మంచిగానే కబ్జా పెట్టిన వాళ్ళని ఎల్లగొట్టి కడీలు నాటిచ్చిరట గాని పొలాలు దున్నేయాళ్లకు మళ్ళా దున్నుడు పెట్టిండ్రట. ఇదే ముచ్చట మళ్ళా కలెక్టర్ కు 2-3 మాటలు చెప్పినా పట్టించుకుంటలేరట. ఇట్లయితే కాదని అర్ధనగ్న ప్రదర్శన చేసి మళ్ళొక వినతి పత్రం ఇచ్చినా అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే సాగు చేసే క్రమంలో దురాక్రమణదారులు మళ్ళీ ఆ కనీలను తీసి పారేసి మళ్ళీ సాగు చేసుకున్నారు. ఆ విషయమై కూడా కలెక్టర్కి 2 సార్లు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోలేదు. అందుకని మళ్ళీ ఈరోజు ప్రజావాణిలో నేను నిరసన చేయడం జరిగింది. మరి ఇగనన్నా ఆ భూమిని కబ్జా కాకుండా చూస్తారో జిల్లా అధికారులు గాని పోషమ్మ పోగైతే మారమ్మ మాయం చేసిందన్నట్టు ఓ దిక్కు హైడ్రా ఏర్పాటు చేసి కబ్జాకు గురైన గజం గజం భూముల జాడను ఎంకుల ఆడుకుంటా గుడిసెలను రేకుల షెడ్లను ఇండ్లను పోతంబెట్టి భూమిని కాపాడుతుంటే ఇంకో దిక్కు ఎకరాలకు కబ్జాలైతున్నా పట్టించుకోకుంటే ఎట్ల సార్లు అని అడుగుతున్నారట ఈ కబ్జా కథ ఎరకైన ఓదెల పబ్లిక్ అంతా.